హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా? ఎంత టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తాము. అలాగే చేపల పులుసు చాలా కమ్మగా చేసుకోవచ్చు. మరీ పుల్లగా కూడా ఉండదు. నేను చెప్పే పక్కా మెజర్మెంట్లతో చేశారంటే చేపల పులుసు అనేది అమోఘంగా, అంటే నేను మాటలతో అయితే చెప్పలేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ చేపల్ని ఉప్పేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు ఉప్పు, ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. అదేవిధంగా ఒక అర చెంచా వరకు పసుపు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని చేపలకి ఉప్పు కారం పసుపు అనేది బాగా పట్టించి పెట్టుకోవాలి. చేపలకి పట్టించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. ఎందుకంటే దీంట్లో ముళ్ళులు ఉంటే కనుక మనకి చేతులకు అనేది కుచ్చుకుంటాయి. నాకైతే చేతికి కుచ్చుకుంది. కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇలా ఎందుకు అప్లై చేస్తున్నామంటే చేపకు అనేది ఆ కారము స్పైసీనెస్ అనేది బాగా పడుతుంది. మనకి పులుసులో ఉడుకుతుంది, అయినా కూడా బాగా పడుతుందండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం మసాలా కోసము ఒక స్పూన్ జీలకర్రని ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా అండి. ఆవాలు చాలా అంటే చాలా టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా 2 స్పూన్లు ధనియాలు. ఇదే అండి పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు మసాలా అనేది. మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలా అనేది అయిపోతుంది. చూస్తారు కదా, మనం ఇందులో ఏమీ వేయట్లేదు. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు అంతే. ఇవి వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పులుసు కోసం ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అయితే మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి. పులుసు కాబట్టి మనకి ఆయిల్ పైన తేలాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే 5 గరిటెల వరకు అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు ఈ విధంగా వేసుకొని, మెంతులు మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా, అదేవిధంగా ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పెట్టుకొని అది వేసుకొని, నేను చిన్న సైజు మీడియం సైజు నిమ్మకాయ సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. పెద్దవైతే 2 అయినా సరిపోతాయి. ఈ విధంగా సన్నగా తరిగి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. బాగా మాడాల్సిన పని లేదు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఉల్లిపాయలు అయితే మగ్గిపోతాయి. చూసారు కదా ఎలా వేగాయో. కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. పచ్చిమిర్చి కూడా పైన బాగా వైట్ లేయర్ అనేది వచ్చేసింది కదా. ఇలా వేయించుకునేటప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 స్పూన్లు కంపల్సరీగా వేసుకోవాలి. నేను ఫిష్ అనేది ఒక 1 కేజీ వరకు తీసుకున్నానండి. 1 కేజీ ఫిష్ ఫ్రైకి, ఫిష్ కర్రీకి ఈ మసాలాలు ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత నేను 3 మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా గ్రేవీ పెట్టుకున్నాను. ఈ గ్రేవీ కూడా పైన ఆయిల్ అంతా బాగా తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎలా ఆయిల్ అయితే వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనము 2.5 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము చేపలకి ముందే కారం 1 స్పూన్ అప్లై చేస్తాం కాబట్టి 2.5 స్పూన్ సరిపోతుంది. ఎందుకు అంటే మనము ఈ కారం అనేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. సాల్ట్ కూడా 1.5 స్పూన్ యాడ్ చేయాలి. మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్లో 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడు మొత్తం మనకి 2.5 సాల్ట్ పట్టింది, 3.5 కారం పట్టింది. అప్పుడు కరెక్ట్గా మెజర్ అనేది సరిపోతుందండి. అదేవిధంగా అలాగే 1 స్పూన్ వరకు మనము పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఈ విధంగా పులుసు చేసుకోవాలండి. నేను చింతపండు అనేది ఒక 60-70 గ్రాముల వరకు అయితే తీసుకున్నాను. ఎక్కువ యూజ్ చేయలేదు చింతపండు కూడా. ఆ పులుసు అంతటిని ఈ టమాటా గ్రేవీలో పోసి బాగా మరిగించుకోవాలి.
ఈ పులుసు క్వాంటిటీ అనేది మనకి ఎలా సరిపోతుందని మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. కేజీ చేపలకైతే 60 to 70 మధ్యలో సరిపోతుందండి. ఇది పక్కా నెల్లూరు చేపల పులుసు కాబట్టి ఇందులో నేను పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలు వేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి పులుసులోకి రిలీజ్ అయిపోయి చాలా మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా వస్తుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూసారంటే మీకే అర్థమైపోతుంది. పులుసు కాగేటప్పుడు మనము 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. మనము మసాలాలు ఏవైనా ఈ పులుసులోనే వేసి ఉడికించుకోవాలండి. తర్వాత మనం ముందుగా మెంతులు, ధనియాలు, జీలకర్ర అవి మసాలా కోసం వేయించుకున్నాం కదా, అది సగం మసాలా అయితే ఇప్పుడు వేసేసాను. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలన్నిటినీ కూడా ఒకదాని వెంబట ఒకటి ఈ విధంగా పులుసులో అయితే వేసుకోవాలండి. వేసుకొని పులుసులు పట్టే విధంగా మనము చేప ముక్కలను అయితే బాగా సర్దుకోవాలి. అలాగే పైన సగం కనిపించేలాగైతే ఉంచొద్దండి. అప్పుడు మనకి చేప అనేది లోపల పక్క ఉడికిపోతుంది, పై పక్క ఏమో ఉడకదు. అందుకోసం ఈ విధంగా చుట్టూ కూడా మనకి చేపలు పట్టేంత స్పేస్గా సర్దుకుంటే సరిపోతుంది. చేప అనేది మనకి పులుసులో మునగాలండి. పులుసులో మునిగినప్పుడే ఆ పులుసు అనేది చేపకు బాగా పడుతుంది. ఆ టేస్ట్ అనేది కమ్మగా వస్తుందండి. మన మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి కదా, చూస్తారు కదా. పులుసు అనేది ఈ విధంగా చేపలపై వరకు ఉంటే చేపల పులుసు అనేది కమ్మగా వస్తుంది. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఆయిల్ చూసారా ఎలా సపరేట్ అయిపోయిందో. చేపల పులుసు అనేది ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే చాలామంది నాకు తెలిసి కొంచెం ఎక్కువగా తినడానికి ఇష్టపడరండి. ఎక్కువ చికెను, మటన్ ఇష్టపడుతుంటారు. మా ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఎందుకు పిల్లలు ఆ రోజు అడిగారు, అందుకు సడన్గా చేయాల్సి వచ్చింది. మనం ముందుగా సగం మసాలా అయితే వేసుకున్నాం కదా, మిగతా సగం ఇప్పుడు వేసుకోవాలండి. మొత్తం మసాలా కూడా ఒకేసారి వేయకూడదు. అలా వేసామంటే మొత్తం పులుసుకే పట్టేస్తుంది, ఫిష్కి అంత అప్లై అయితే కాదు. ఈ విధంగా లాస్ట్లో సగం మసాలా ఇలా పులుసులో వేసుకున్నామంటే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు చూస్తారు కదా బాగా ఉడికిపోయాయి, ఫిష్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంకా మనకి ఇంకేముందండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఎంతో ఈజీగా చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. లాస్ట్లో మనము కొత్తిమీర తరుగును వేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా మనకి చేపల పులుసుకి పట్టేస్తుంది కాబట్టి చాలా కమ్మగా ఆ సువాసన, నాకైతే ఈ స్మెల్ అనేది బాగా వస్తుందండి. నాకు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అనుకుంటున్నాను. నేనైతే చేపల పులుసు సామాన్యంగా తినను, అలాంటిది ఈరోజు అంత గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇది నెల్లూరు చేపల పులుసు కాబట్టి ఆ విధంగా స్మెల్ అయితే వస్తుంది. మనకి మామిడికాయ ముక్కలు ఉడికి దాంట్లో ఫ్లేవర్ అంతా రిలీజ్ అయిపోయి పులుసు కూడా చాలా కమ్మగా వాసన వస్తుందండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఇంకా ఫాస్ట్గా ప్లేట్లో పెట్టేసుకొని తినేద్దామా. ఈ విధంగా ఇది వైట్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ ఈ లైట్గా బిర్యానీ టైప్లో చేసుకున్నా కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మనకి పులుసు కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. కొంతమంది పులుసు పెట్టారంటే కొంచెం మరీ వాటర్గా నీళ్ళగా ఉంటుంది కదండి. అలా కాకుండా పులుసు అనేది కరెక్ట్ మెజర్ అండి. ఈ థిక్నెస్ వచ్చిందంటే చేపల పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా నా స్టైల్లో ఈ నెల్లూరు చేపల పులుసుని ట్రై చేసి చూడండి. ఎంత కమ్మగా వచ్చిందో, ఎంత టేస్టీగా వచ్చిందో అది మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. మావాడు ఫ్రై పీసులు పక్కన పెట్టేశాడండి, ఫస్ట్ పులుసుతోటే లాగిచ్చేస్తున్నారు రైస్ని. అంత కమ్మగా ఉందండి. నేను మాటలతో చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతోటైతే షేర్ చేసుకోండి. మావాడైతే వేళ్ళు కూడా నాకేస్తున్నాడండి, అంత టేస్టీగా ఉందని చెప్పేసి. ఈరోజుకైతే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చూస్తారు కదా మా పెద్దబ్బాయి ఎంత ఇష్టంగా తింటున్నాడో. అదేంటోనండి, మనం ఎంత కష్టపడి చేసినా కానీ మన ఇంట్లో మన పిల్లలు చాలా బాగుంది మమ్మీ అంటే ఆ ఫీలింగు చెప్పలేం కదండి. అప్పటి వరకు మనం పడ్డ శ్రమ అంతా ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు. ఓకే గైస్, అన్నట్టు మర్చిపోయాను, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే
నా వీడియో కింద ఆ విధంగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.